రైట్, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. డబ్బు ఏ ఒక్కరోజు కూడా మీరు బడ్జెట్ పెట్టలే, అంత బడ్జెటే పెట్టలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. అధ్యక్ష, చిన్నారెడ్డి గారు 1000 కోట్ల నుండి గెలిచానా? అదే 14 ఎలక్షన్లు ఆయన తెలుసు, నాకేం తెలియదు. నేనే పోయినా, నేను ఇక్కడనే ఉంటే. నేను ఒక 100 సభలలో అధ్యక్ష, ఒక 100 సభలలో మైనార్టీలకు ఏం పెడతలేరు, అన్యాయం చేస్తున్నాయి, మేము తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల బడ్జెట్తో ప్రారంభిస్తామని చెప్పి నేను ఒక 100 సభలలో చెప్పిన తర్వాత నా దాడి తట్టుకోలేక దాన్ని తప్పించుకోవడానికి పెట్టిన బడ్జెట్ 1000 కోట్లు. ఎప్పుడు పెట్టానండి? ఆ 2014 అంత అయిపోయాక. ఇక అది అప్పుడే కొన్ని పథకాలు తెచ్చారు అధ్యక్ష. ఇక ఆ చర్చ వద్దు, ఎందుకు అధ్యక్ష మనకు దాన్ని ఆ సైడ్ పోయే బదులు. ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్ అధ్యక్ష, ఇప్పటికే కొంతమంది మిత్రులు ఫిగర్ చెప్పారు కాబట్టి నాకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ 1204 కోట్లు కేటాయిస్తే 511 కోట్లు ఖర్చు అయింది అధ్యక్ష. డెఫినెట్గా ఈసారి 850 నుంచి 900 కోట్లు ఖర్చుకు చేరుకుంటామనే విశ్వాసంతో ఉన్నాం. కలిసి వస్తే కనుక పూర్తి బడ్జెట్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అంటే దీనిలో ఉన్న సిన్సియారిటీని అర్థం చేసుకోవచ్చు. ఈ పూర్తి డబ్బు తెలంగాణలో మైనార్టీల కోసం ఎప్పుడు కూడా చరిత్రలో ఖర్చు కాలే, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. ఇది రికార్డు మీద ఉన్న ఫ్యాక్ట్. అంతకుమించి నేను దానిలో పోదలుచుకోలేదు. ఈ అధ్యక్ష దానిలో ఎట్లుంటుందంటే చెప్పడానికి చాలా చెప్పచ్చు. మౌజానికి 10,000 ఇయ్యండి, ఇమాంకి 20,000 ఇయ్యండి. 70 ఏళ్ళలో ఎప్పుడన్నా ఆలోచించినా మా కనీసం మనం ఒక మౌజన్ అంటే ఆయన ఉంటాడు, ఒక ఇమాం సాబ్ ఉంటాడని ఎప్పుడన్నా అనుకున్నామా? విన్నామా ఈ మాట? అధ్యక్ష, ఒక ఆయన చెప్పిండు ఇట్లాంటి మాట విన్న తర్వాత, క్యా హసీ ఆతి హై ముజ్కో హజరతే ఇన్సాన్ పర్, కారే బత్ తో ఖుద్ కరే లానత్ కరే సైతాన్ పర్. మొత్తం వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు ఈ పరిస్థితి క్రియేట్ చేసి ఇలా మళ్ళీ మా మీద నెపం పెట్టడం అనేది ధర్మం కాదని అంటున్నారు అధ్యక్ష. నేను వేరే ఇంకేమనదలుచుకోలేదు. ఇలా డెఫినెట్గా మైనార్టీ ప్రజలు 100% చూస్తున్నారు, గమనిస్తున్నారు, 100% గమనిస్తుంది ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. 100% కమిట్మెంట్తో ఉన్నాం అధ్యక్ష. మేము అవలంబిస్తున్న ఫిలాసఫీ అధ్యక్ష, నేను ప్రతి ఉపన్యాసంలో చెప్తున్నా, ప్రతి సందర్భంలో చెప్తున్నా. చలే తో సాత్ చలో, హయాత్ లేకే చలో, కాయినాత్ లేకే చలో, చలే తో సారే జమానే కో సాత్ లేకే చలో. అందరినీ కలుపుకొని ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ టువార్డ్స్ ఏ ఇంక్లూజివ్ సొసైటీ. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లాస్ట్లో బంగారు తెలంగాణ ఎస్సీలది కావాలి, ఎస్టీలది కావాలి, దళితులది కావాలి, బీసీలది కావాలి, ఓసీలది కావాలి, అట్నే మా మైనార్టీలు కూడా కావాలని చెప్పి వారు ముగింపులో చెప్పారు. మై బి వही दुआ करता हूं कि अल्लाह करम करे कि एक सुनहरा तेलंगाना हर किसी का हक में हो. ఆ దానికోసం ప్రయత్నం అధ్యక్ష. నేను ఒకటే మాట మనం చేస్తాను అధ్యక్ష, శక్తి నింపితే శక్తి వస్తే ఇలా KG2 PGలో భాగంగా మేము ప్రారంభించిన దానిలో ఒక 200 స్కూళ్ళు ప్రారంభించినాం అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు దీనికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందంటే ఇనిషియల్గా కాదు. ద ఇనిషిयल एक्सपेंडिचर विल बी 586 crores, जो कि 5, 6, 7 में ही बच्चों को लेते. उसके बाद में साल ब साल वो बढ़ते रहते. बढ़ते 12th పోయే వరకు 16-1700 కోట్ల ఖర్చు దాటుతుంది అధ్యక్ష. ఐ హ్యావ్ దట్ ఎస్టిమేట్ బికాస్ ఐ హ్యావ్ ఎ వెరీ సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ విత్ మీ యాజ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్. ఈజ్ ఎ వెరీ सिंसियर कमिटेड पर्सन. वी आर कैलकुलेटिंग, वी आर नॉट टेकिंग रिस्क. बिल्कुल ये चल पड़ेगा, अल्लाह के फजल से बहुत अच्छा चल पड़ेगा और अच्छा नाम भी हमारे रियासत को आएगा. हमारे बच्चे आज हमारे तेलंगाना रियासत के मुसलमान लड़कियां लड़के इतने अच्छे तरक्की करेंगे कि इंशाअल्लाह देखना चाहूंगा मैं भी जिंदा रह के, बहुत ही अच्छा जिंदगी उनको मिलेगी. लोग बोलते हैं अध्यक्ष మాకేం ప్రత్యేకంగా కల్పించే అక్కర్లేదంటారు, మాకు ఇచ్చే శక్తి ఇస్తే మా లోపల కెపాసిటీ బిల్డ్ చేయండి, మా కోసం మెహర్బాన్ చేసే ఒక కప్లెట్ ఉంది అధ్యక్ష. मैं अपनी फन की बुलंदी से काम ले लूंगा,
मुझे मुकाम न दो मैं अपना मुकाम खुद बना लूंगा అంటే చదివిపిస్తే ఈ పిల్లలు अगर अच्छी तालीम इन लोगों को दिया जाए तो अपने मुकाम खुद बना लेंगे अपने जगह इस दुनिया में खुद बना लेंगे पूरी दुनिया से लड़के जिएंगे उनके दानिशमंदी से जहां मौका मिला अपना मुकाम खुद बनाते हुए एक सुनहरा जिंदगी बना लेंगे అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ చెప్పినారు జీవన్ రెడ్డి గారిది ముగించి వారికి పోతా అధ్యక్ష జీవన్ రెడ్డి గారు చెప్పిన దానిలో డెఫినెట్ గా వారికి పెంచాలన్నారు అధ్యక్ష మౌజన్లకు ఇమాంలకు వారు చెప్పినంత 5,000 10,000 ఎగ్జామ్ చేయలేం 1000 రూపాయలతో స్టార్ట్ అయినాం आई प्रॉमिस मैं सारे जितने भी हमारे इमाम साहब है मोहसिन साहब जितने भी है रियासती तेलंगाना में अब उनको एक अतिया जैसा दिया जा रहा है 1,000 रुपए शुरुआत उससे करें अगले साल से उनको 1,500 रुपए बिल्कुल दे देंगे अध्यक्ष ये मैं आपको आपके जरिए तमाम मेंबर असेंबली को और हमारे इमामों को मौजूदों को मैं वायदा करता हूं हमारे बजट से अगली फाइनेंशियल ईयर से वो 1,500 किया जाएगा वैसे కరీంనగర్ పట్టణ పరిసర ప్రాంతాలలో ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలిసి ఉండాలని చెప్పి కూడా అన్నారు జీవన్ రెడ్డి గారు 10 ఎకరాల భూమి 10 ఎకర్స్ ల్యాండ్ కబ్జా కియా जा रहा है వక్ఫ్ అని చెప్పిన చాలా ధన్యవాదాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఒకవేళ అట్లా పరిస్థితి ఉంటే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఆ జిల్లా కలెక్టర్ అయినా సరే తప్పు చేసి ఉంటే సస్పెండ్ చేస్తాం ఆ భూమిని వెంటనే వక్ఫ్ బోర్డుకు రిస్టోర్ చేస్తామని కూడా సభ్యులకు గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష ఉర్దూ అధికార భాష గురించి అందరూ చెప్పినారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు ఒక ఖమ్మం జిల్లాలో అమలు చేయడం లేదని చెప్పినారు దానికి వాస్తవంగా ఉర్దూ చాలా మంచి లాంగ్వేజ్ అధ్యక్ష మన దగ్గర పుట్టిందని మనకు ఆ ప్రేమ కూడా ఉంది మనకి ఇప్పుడు 31 జిల్లాలని అన్ని కొత్త జిల్లాలలో ఇంక్లూడింగ్ ఖమ్మం ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఉర్దూ రెండవ అధికార భాషగా అమలు చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను అది కాకుండా ఇంకా కొన్ని స్టెప్స్ కూడా తీసుకునేటివి ఉన్నాయి నేను ఉర్దూ ప్రేమికులైనటువంటి శాసనసభ్యుల సమావేశం త్వరలోనే పిలుస్తాం దానిలో ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష ఉర్దూ అకాడమీ గురించి చర్యలు తీసుకోవాలన్నారు జీవన్ రెడ్డి గారు చెప్పిన అందరూ కూడా చెప్పినారు తప్పకుండా ఉర్దూ భాషను పరిరక్షించే అవసరం ఉంది ఉర్దూ లిటరేచర్ పరిరక్షించాలి దానికి మించి మన పాత తెలంగాణ రికార్డ్స్ అన్ని కూడా చాలా ఉర్దూలో ఉంది మన ఆర్కీవ్స్లో అంతా కూడా ఉర్దూ ఉంటుంది కాబట్టి ఆ ఉర్దూ ఉండవలసిన అక్కర మనకు ఎట్లా ఉంది ఇటు చూసినా అటు చూసినా ఉంది అందుకోసం తప్పకుండా ఉర్దూ అకాడమీకి ఒక శాశ్వత బిల్డింగు దాని పటిష్టంగా నడిచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష దళిత క్రిస్టియన్ సోదరుల గురించి చెప్పినారు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినాం ఖచ్చితంగా దళితులకు ఇచ్చేటువంటి ప్రతి వసతి ప్రతి సౌకర్యం వాళ్ళకి ఇస్తున్నారు అందులో అనుమానం లేదు ఎక్కడైనా లోపం జరిగితే మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురండి విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్ దానిలో డౌట్ లేదు అధ్యక్ష ఇక 12% రిజర్వేషన్ సంబంధించిన సమస్య చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది అధ్యక్ష నాకేమో కొద్దిగా ఎక్కువ తెలంగాణ కోసం నేను బయలుదేరినారే క్యా దుకాన్ లగాయా భయ్ హోతా క్యా జాతా క్యా చాలా అవమానం చేసినారు నన్ను చాలా హెకిల్ చేసినారు నాతో పాటు అవమాన పడ్డ వాళ్ళలో తమరు కూడా ఉన్నారు ఇంకా మీ యూ ఆర్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ యూ నో हमारे साथ क्या गुजरा क्या नहीं गुजरा आप भी जानते కానీ తెలంగాణ సాధించిన అధ్యక్ష ఫైనల్గా ఇక్కడ కూడా నేనేమంటున్నా అంటే 12% రిజర్వేషన్ నేను ఆనాడు చెప్పిన అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నా आई हैव लॉट ऑफ कॉन्फिडेंस इन जो कि अगर मुल्क है अगर देश है तो कानून हर किसी के साथ इंसाफ करना चाहिए और हर किसी को एक ही कानून होना चाहिए दो कानून तो नहीं हो सकते किसी देश में नहीं रहता और हमारा दस्तूर भी नहीं कहता हमारा दस्तूर भी साफ कहता कि हर किसी को एक ही कानून होगा अगर होगा तो 1994 से ये तमिलनाडु में अमल में है तमिलनाडु भी हमारे जैसा रियासती है तो इसीलिए मुझे पूरा उम्मीद है पूरा भरोसा है मरकज के सरकार को इसको करना ही पड़ेगा अगर मरकज का सरकार इनकार भी करता है हम कोर्ट के जरिए भी ऑर्डर ले सकते हैं बिल्कुल ले सकते हैं और हमारे साथ सारा हिंदुस्तान भी जुट जाएगा जहां भी लोग चाहते हैं इसके लिए इसलिए जो भी रिजर्वेशन हम देना चाहते हैं हमारे रियासत के अंदर रियासती सतह पर मरकजी सतह पर नहीं मरकज में आप जो चाहे कर लो लेकिन हमारा रियासत जो नया बना इसका जो सोशल कंपोजिशन है इसमें 85% वीकर सेक्शन है बहुत ज्यादा तादाद में
14.5% माइनॉरिटीज है यहां पे। फिर इनके लिए नहीं हुआ तो अच्छा नहीं होता। मैं और एक बात भी आपके जरिए सारे मेंबर को बताना चाहूंगा। అధ్యక్ష 2004లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పోటీ చేసినాం అధ్యక్ష, విజయం సాధించినాం. అప్పటి వరకున్న సమైక్య నినాదంతో ఉన్న పార్టీని ఇక్కడ ఓడించేసి విజయం సాధించాం. ఆనాటి ఆంధ్రప్రదేశ్ విజయమే ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఢిల్లీలో అధికార పీఠం మీకు నడిచేటువంటి అవకాశం కల్పిస్తుంది అధ్యక్ష. ఇక్కడ నుంచి ఇచ్చిన సీట్లు, ఇది చరిత్ర. యూపీఏలో మేము భాగస్వామ్యంలో ఉన్నాం. ఆ రోజు యూపీఏ నెంబర్ 1లో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ యూపీఏ 7 RCR లో प्राइम मिनिस्टर इंట్లో జరిగితే आई वॉज द पर्सन अध्यक्ष. हमारे असद साहब भी हैदराबाद एमपी की हैसियत में थे उस मीटिंग में. मैंने उठाया वहां पे ఇండియాలో లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మొత్తం వరల్డ్ లో ఉండేదే ఇండియన్ కంట్రీలో. ఏ దేశంలో కూడా ఇండియాలో ఉన్నంత ముస్లిం పాపులేషన్ లేదు. సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీ వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అని డిక్లేర్ చేసుకోవాలి, కానీ మన దగ్గర ఉన్నంత జనాభా లేదు. पाकिस्तान से भी बढ़कर हमारे पास मुस्लिम आबादी है. ऑलमोस्ट द मुस्लिम पॉपुलेशन ऑफ इंडिया कॉन्स्टिट्यूट्स अबाउट 1/5 पॉपुलेशन ऑफ इंडिया. आई रेज द पॉइंट इन द फर्स्ट यूपीए मीटिंग. 1/5 पॉपुलेशन के साथ अगर ये नाइंसाफी का सिलसिला जारी रहे तो मुल्क के लिए किस चीज के लिए ये चीज अच्छा है? वाई वी आर नेग्लेक्टिंग? ये बड़ा गलत बात है, इसीलिए सोचना चाहिए. तो बहुत मेरा ఆ రోజున్న అధ్యక్ష, ఆ రోజున శరద్ పవార్ గారు సపోర్ట్ చేసినారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు సపోర్ట్ చేసినారు, సిపిఎం సిపిఐ సపోర్ట్ చేసినారు, యూపీఎల్ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆల్ పార్టీస్ సపోర్టెడ్. దెన్ ఆ రోజు యూపీఐ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎస్ ఇది చేయవలసిందే ఇంతమంది అడుగుతున్నప్పుడు ఇది క్యాబినెట్ నుంచి మనం చేయాలి, దీన్ని అధికారికంగా చేయాలి, యూపీఐ మీటింగ్లో కాదు, పార్టీలో కాదు, ఈ ఫోరం కాదని చెప్పి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ అధ్యక్ష, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో వచ్చి జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ అపాయింట్ అయిందంటే నేను రేజ్ చేయడం వల్ల అధ్యక్ష, యూపీఏలో అన్న టీఆర్ఎస్ రేజ్ చేయడం వల్ల దానికి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా సాక్షి ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్న ముస్లిం నాయకులు, ఇతర నాయకులు నన్ను కంగ్రాచులేట్ చేసిన అధ్యక్ష. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో వచ్చింది, సచార్ కమిటీ అపాయింట్ అయింది. జస్టిస్ రాజేంద్ర సచార్ హిందూ అయినప్పటికీ అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అనేక విషయాలలో దళితుల కంటే కూడా, గిరిజనుల కంటే కూడా ముస్లింల పరిస్థితి దిగజారిపోయినది ఆర్థికంగా. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చాలా బెహతరీన్ రిపోర్ట్ ఇచ్చిండు ఆయన. కానీ దురదృష్టం, अनफॉर्चुनेटली बदनसीबी से उसका अमलावरी नहीं हुआ, ना मरकज में हुआ ना रियासत में हुआ, కాలే. ఇట్స్ అన్ఫార్చునేట్. తర్వాత కుందు కమిటీ వచ్చింది, మహారాష్ట్ర వాళ్ళు కమిటీ చేసుకున్నారు, చాలా కమిటీలు వచ్చినాయి. ఏ రిపోర్ట్ వచ్చినా కూడా ఇప్పటి వరకు మైనార్టీల మీద వేసిన రిపోర్ట్స్ అధ్యక్ష, చివరికి మొన్న మనం తెలంగాణ ప్రభుత్వం వేసిన సుధీర్ కమిషన్ రిపోర్ట్ వరకు కూడా పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది, పేదరికం భయంకరంగా ఉంది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. మరి ఇన్ని వచ్చిన నేపథ్యంలో తప్పకుండా మనం అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లోనే ఈరోజు ఒక 200 స్కూళ్ళు శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక మంచి కాంక్రీట్ ఫౌండేషన్, మంచి భవిష్యత్తు తరాలని, ఫ్యూచర్ ముస్లిం జనరేషన్ ఆఫ్ తెలంగాణ, ఏ బ్రైట్ జనరేషన్ విల్ కమ్. 100% నాకు డౌట్ లేదు. మంచి ఖర్చుతో 1,25,000 ఖర్చు ఒక విద్యార్థి మీద పెట్టి చాలా బాగా జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే స్థాపించినటువంటి 71 పాఠశాలలు. అక్బర్ సాబ్ అయిన అధ్యక్ష నాతో సీఎం సాబ్ మీరు చాలా మంచి కలగంటున్నారు, మంచిదే, కానీ మీకు ఖవాతీన్ నహీ మిలింగి, ఆప్కు లడ్కియా నహీ మిలింగి. తాజీబోగా 13,000 సీట్లుంటే అధ్యక్ష 35,000 దరఖాస్తులు వచ్చింది. అంత డిమాండ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ఎమ్మెల్యేలు అంతా గడబడి చేస్తా ఉన్నారు. మాకు ఓన్లీ నువ్వు బాలికలు తెచ్చినావు బాలరుది కావాలి, బాలరుది ఇచ్చినావు బాలికలది కావాలి. అన్ని లెక్కలు తీస్తే అధ్యక్ష, లెక్క తీయంగా మేము అన్ని రంగాలలో పోతుంటే ఈ రంగంలో కూడా అధ్యక్ష ఈ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా చూడలేదు అధ్యక్ష.